హాయ్ గైస్ అండ్ ఈ వారం మూవీ రివ్యూ వచ్చేసి మనకి 'సరిపోతే సినవారం' అండ్ స్టారింగ్ బై ఇందులో వచ్చేసి మన నాని గారు అండ్ సూర్య అండ్ మనకు వచ్చేసి ఇందులో డైరెక్టర్ ఈ మూవీ డైరెక్టర్ అండ్ వివేక్ గారు. అండ్ ఈ ఓవరాల్గా ఈ మూవీ చూసిన తర్వాత నాకైతే లిటరల్లీ డిసప్పాయింటెడ్ భయ్యా. అదేంటి భయ్యా డిసప్పాయింటెడ్ అని చెప్పేసి అంటే మూవీ అయితే మన ప్రీ రిలీజ్ ఈవెంట్ ముందు నాని గారు ఒక విషయం అయితే చెప్పారు. బస్తాలతో తీసుకెళ్ళండి పేపర్లని. నేనైతే అది 1000 బస్తాలు తీసుకెళ్ళమంటాను నాని గారి ఫ్యాన్స్ని. ఎందుకంటే రొంబల పిచ్చ రొంబల సీన్స్ అయితే పడ్డాయి భయ్యా. ఎక్సలెంట్ సీన్స్ పడ్డాయి. ఇదేంటి భయ్యా ఎక్సలెంట్ సీన్స్ పడ్డాయి అంటున్నావు, ఇదేంటి డిసప్పాయింట్ అంటున్నావు అంటే, సినిమా మనకి ఫస్ట్ హాఫ్ అనేది బెల్లేరు రాసుకున్నారు భయ్యా. స్క్రీన్ ప్లే కట్ట, ఆ యాక్షన్ సీన్స్, మధ్యలో వచ్చేసి ఆ బీజిఎం కట్టు అండ్ ఇంటర్వల్ బ్యాంగ్ అయితే ఈజ్ వెరీ హైలైట్ అని చెప్పొచ్చు. వేరే పీక్స్కి వెళ్ళిపోయింది. ఇంక ఈ ఫస్ట్ హాఫ్ అంతా చూసిన తర్వాత మన సెకండ్ హాఫ్ చాలా ఊహించేసుకుంటాము, అంత బాగుంటుందేమో అనుకుంటా. బట్ సెకండ్ హాఫ్లో ఎంటర్ అయిన తర్వాత చాలా వరస్ట్గా అయితే తీశారు బై సెకండ్ హాఫ్. ఎందుకంటే ఫస్ట్ హాఫ్లో మనకి విలన్కి చాలా బిల్డప్ ఇస్తారు. ఎలాంటి బిల్డప్ అంటే ఇప్పటికొచ్చి మీరు ఏ మూవీలో కూడా అలా చూసుంటారో అంత బాగా అంత రేంజ్లో ఇస్తారు. ఫస్ట్ హాఫ్ నిజం చెప్తున్నారు, నాని గారిని అయితే బీట్ చేస్తారు ఎస్జే సూర్య గారు. అంత బాగా ఎలివేషన్ సీన్ ఇచ్చారు. అండ్ సెకండ్ హాఫ్ నుంచి నాని గారికి పోవడం అయితే మొదలెట్టారు. బట్ నాని గారికి ఇచ్చారు, బట్ సెకండ్ హాఫ్లో విలన్ అనేది చాలా డల్ చేస్తారు భయ్య. పైకి ఇంకోటి ఏంటంటే మధ్యలో ఎమోషన్ సీన్స్, నాకు ఎమోషన్ సీన్స్ అంటే చాలా ఇష్టం. బట్ ఈ మూవీలో అయితే నాకైతే వర్కౌట్ అవ్వలేదని చెప్పొచ్చు. ఎందుకంటే ఏది ఇరికిచ్చారు ఏదో పెట్టాలని తప్ప ఇంకేమీ లేదు భయ్య. అమ్మ సెంటిమెంట్ కూడా నాకు అంతగా ఏం వర్కౌట్ అనిపించలేదు. అండ్ మూవీలో ది బిగ్గెస్ట్ మైనస్ అండ్ ఎమోషన్ సీన్స్ అండ్ సెకండ్ హాఫ్ అండ్ కొన్ని ల్యాక్ సీన్స్ అంటే లేజీ సీన్స్ అలా లైట్గా ఉన్నాయి. అండ్ మనకు వచ్చేసి సినిమాలో అయితే యాక్షన్ సీన్స్ అయితే రచ్చ రొంబలని చెప్పుకోవచ్చు భయ్య. చాలా బాగా తీశారు. చాలా ఇంక వెనకాతల బీజిఎం అయితే మీరు జాక్స్ గారిని ఇంకా ప్రతి మూవీని ఇతన్ని పిలుస్తారేమో అనిపిస్తుంది. చాలా మూవీస్ ఆఫర్స్ వస్తాయి ఇంక ఇక్కడ నుంచి. ఎందుకంటే అంత ర్యాంప్కి అయితే ఇచ్చారు భయ్య. బీజిఎం అయితే ఎక్సలెంట్లీ వెరీ గుడ్ అని చెప్పచ్చు. మీ దగ్గర మంచి థియేటర్ ఉంటే వెళ్ళి చూడండి. బట్ మూవీ అయితే ఒకటి అలా చూసేయచ్చు మనకు. అలా మొత్తం 2 గంటల 55 నిమిషాలు అలా కొళ్ళు అరుపుకుంటూ నీట్గా చూసేయచ్చు. బట్ సెకండ్ హాఫ్లో అయితే మీకు బోర్ కొట్టచ్చు అంతేగాని కొన్ని సీన్స్ అయితే రచ్చరంపులని చెప్పొచ్చు. నాని గారి యాక్టింగ్ అయితే ఎరగదీశారు. ఎస్జే సూర్య అయితే అంతకు మించి ఎరగదీశారని చెప్పొచ్చు. నేను ఒక విషయం అయితే చెప్పగలను, నాని గారి కన్నా ఎస్జే సూర్య ఫస్ట్ హాఫ్లో అయితే చాలా బాగా ఇచ్చారు భయ్య. ఎక్సలెంట్. నేను ఇంకా నాని గారిని కన్నా ఎస్జే సూర్యని అలా చూస్తున్నాను. ఎందుకంటే తన విలన్ కింద క్యారెక్టర్ అయితే ర్యాంప్ ఆడిచ్చారు సినిమాలో అయితే. అంత బాగా చేశారు. అండ్ సెకండ్ హాఫ్ వచ్చిన తర్వాత నుంచి లైట్గా తనదైతే తగ్గిస్తారనమాట. అంటే తన బిల్డప్ కానీ తన యాక్షన్ కానీ అంత బిల్డప్ ఇచ్చిన తర్వాత క్లైమాక్స్ ఈజ్ వెరీ వరస్ట్ అని చెప్పొచ్చు భయ్య. పక్కా చెప్తున్నాను, అసలు క్లైమాక్స్ అలా తీసి ఉండకూడదు. ఇంకోటి ఏంటంటే మూవీలో స్టోరీ లైన్ ఇది వెరీ వరస్ట్ అని చెప్పొచ్చు. ఎందుకంటే సినిమాలో వీళ్ళిద్దరికి కొట్టుకునే సీన్స్ తక్కువ, అక్కడికి వచ్చి ఎమోషన్ సీన్స్ అనేవి ఎక్కువ. అదే మైనస్ అయిపోయింది సినిమాకి. సినిమా ఏమి అంటే మనం ఎక్స్పెక్ట్ చేసి అంతగా వెళ్ళకూడదు బయట థియేటర్లోకి. ఎక్స్పెక్ట్ చేసి వెళ్ళారంటే ఖచ్చితంగా దెబ్బతింటారు. ట్రైలర్ చూసి వెళ్తే దెబ్బతింటారు. బట్ మెయిన్లీ సినిమా ఎవరికి నచ్చుతుంది అంటే నాని ఫ్యాన్స్ అంతే. నాని ఫ్యాన్స్ అంతే, ఇంకెవ్వరికి ఇంకా అంతగా ఏం నచ్చదు, అంతగా ఏం ఎక్కదు. మధ్యలో కామెడీ సీన్స్ ట్రై చేశారు కానీ కొన్ని వర్కౌట్ అయ్యాయి, మరి అంతకేం వర్కౌట్ అవ్వలేదు. ఇంకా సినిమాలో రొమాన్స్ అయితే ఉండదు. సాంగ్స్ అయితే ఈజ్ గుడ్, మొత్తం అన్ని సాంగ్స్ బాగున్నాయి. క్లైమాక్స్ ఈజ్ వరస్ట్ అండ్ సెకండ్ హాఫ్ ఈజ్ ప్యూర్ వరస్ట్ అని చెప్పొచ్చు. సెకండ్ హాఫ్ ఈజ్ మోర్ దెన్ ల్యాక్ సీన్స్ అండ్ ఇంకోటి ఏంటంటే ఎమోషన్ సీన్స్, ఇంకోటి ఏంటంటే యాక్షన్ సీన్స్ కూడా లైట్గా తగ్గాయి సెకండ్ హాఫ్లో. బట్ ఒక్క సీన్ అయితే బాగుంటుంది భయ్య. ఇంటర్వెల్ అయిపోయిన తర్వాత తన ఒక ఫైట్ ఉంటుంది, ఇది చాలా బాగుంటుంది. ఫాస్ట్ ఫార్వర్డ్ వెళ్తుంది ఫైటు. అదొక్క ఫైట్ సెకండ్ హాఫ్లో అలా చూసాం స్క్రీన్ మీద, అంతేగాని మిగతాదంతా బోర్ కొడుతుంది. అండ్ మాత్రం క్యారెక్టర్స్ వైజ్గా ప్రతి ఒక్క క్యారెక్టర్ని ఏం రాశారు భయ్య డైరెక్టర్ గారు. ర్యాంప్ స్టార్టింగ్ 15 నిమిషాలు చూసి ఇంక సినిమా అయితే ఎక్కడికి వెళ్ళిపోద్ది అనుకున్నాము. బట్ తుస్సమైపోయిందనమాట. బట్ ఓకే, ఒక్కసారి చూడొచ్చు. ఈ మూవీకి మేము ఇచ్చే రేటింగ్ 5కి 3 ఇస్తున్నాం భయ్య. వెళ్ళి ఒకసారి థియేటర్ అలా చూసొచ్చు అంతే భయ్య.